మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఏకకాలంలో కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పాలి. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే నిన్నటి నుంచి వదలడం లేదు. సో కంటిన్యూస్ గా కురుస్తున్న భారీ వర్షాలకైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే మెదక్ అటు ఏడుపాయల దుర్గామాత ఆలయం అయితే మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో మనం చూస్తున్నాము ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఎంత ప్రత్యేకమైనదో చాలా మంది వెళ్ళి వస్తుంటారు. సో అయితే ఈ రోజు ఆ ఆలయం మొత్తం కూడా మంజీరా నదితో అయితే కప్పి ఉందని చెప్పుకోవాలి. సో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మంజీరా నదితో అయితే మొత్తం మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే ఆలయం పైకప్ నుంచి కూడా వాటర్ అయితే లోపలికి వెళుతున్న సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. సో అంత పెద్ద మొత్తంలో కూడా అక్కడైతే భారీ వర్షం కురుస్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికైతే నగరం అంతా కూడా మొత్తం అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. ఏదైతే మంజీరా నది చూస్తున్నామో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది నది మొత్తం. దీంతో వనదుర్గా భవానీ మాత ఆలయం అయితే మొత్తం మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడ చూస్తున్నాం చుట్టూ కూడా. సో మనకి ఇదివరకు అయితే ఆ చుట్టుపక్కల అయితే టెంపుల్ వద్ద కొన్ని షాప్స్ ఉంటాయి. రెగ్యులర్గా కూడా అక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ ఈ రోజు అయితే అక్కడ ఏది కూడా కనిపించట్లేదు. ఆలయం లోపలికి కూడా అక్కడ నీరు చేరుకునే పరిస్థితి ఉంది. మరో పక్కన నది ప్రవహిస్తున్న తీరు మనం చూస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కూడా పంట పొలాలు మునిగిపోయేంత స్టేజ్కి అయితే ప్రస్తుతం మంజీరా నది ప్రవహిస్తుందని చెప్పుకోవాలి. సో ఇలాగే కనుక ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతే నది ఇంకా ఎక్కువగా ప్రవహించే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికీ అక్కడ హెచ్చరికలు జారీ చేశారు. ఆ లోతట్టు ప్రాంత వాసులు ఎవరు కూడా అక్కడ ఉండకుండా చేసేందుకైతే హెచ్చరికలు జారీ చేశారు. మనం చూడొచ్చు నది మొత్తం కూడా అసలు పూర్తి స్థాయి నీటి మట్టానికి వచ్చేసింది. అక్కడ రోడ్డు ఉన్న ఏది కూడా కనిపించలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో దీంతో సిద్దిపేట గౌరారంలో అయితే ఏకంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో దాని కారణంగా నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రధానంగా మంజీరా నది అయితే సో ఇంకా ఉధృతంగా ప్రవహిస్తూ అక్కడ మెదక్ జిల్లాలో ఉన్న వనదుర్గా భవానీ మాత ఆలయం అయితే మొత్తం మంజీరా నదితో మునిగిపోయిందని చెప్పుకోవాలి. సో దీంతో కూడా వాతావరణ శాఖ అయితే హై అలర్ట్ ప్రకటించింది. దానికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేయొచ్చు అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం కూడా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ని అయితే ప్రవేశపెట్టింది. వాటిని కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. మనం చూస్తున్నాం మెదక్ వ్యాప్తంగా కూడా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరం అంతా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ఎంత శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇటీవల కురిసిన వర్షాలకు అతలకుతలం అవుతుంది. వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా గౌరారంలో మాత్రం 23.6 సెంటీమీటర్ల వర్షపాతము నమోదైంది. దీంతో పాటు రాజీవ్ రహదారిపై కూడా వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. రాత్రి పూట 2 గంటలు కూడా ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఆ తర్వాత కూడా ఈ రోజు కొన్ని చోట్లకు కూడా అంటే దాదాపు సింగూరుకు ఎగువనుకున్న ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో 5 గేట్లు ఎత్తి కిందికి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. దాంతో పాటు మంజీరా పరవాక ప్రాంతం అంతా కూడా ఆ వరద నీటి తాకిడి ఎత్తిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం చుట్టుప్రక్కల మాత్రము వరద తాకిడి పొదిగింది. దాంతో ఎక్కడైతే అమ్మవారు పాదాలకు తాకుతూ వరద ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు మాత్రము రాజగోపురం వద్ద అర్చకులు పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తాకిడితో పాటు సింగూరు డ్యామును కూడా కొన్ని చోట్ల కాలు గండిపడి నీటి కూడా నీటి కిందికి పోయే పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలను కూడా కమ్మేసింది. ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే మిగతా చోట్ల మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, నారాయణఖేడ్ ఈ ప్రాంతంలో కూడా నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా వాసర బాగు నుండి ఒక కారు కూడా గల్లంత అయింది. అందులో డ్రైవర్ మాత్రం అక్కడ ప్రాంతానికి వెళ్ళవద్దు, అక్కడ ప్రాంతం నీటి ప్రవాహం పెరిగిందని చెప్పినా స్థానికులు అతను మాట వినకపోవడంతో అక్కడి నుండి కొంత దూరం అతను ఆ కారుతో పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడం, కారు మాత్రం వాసర బాగులో కొట్టుకుపోయింది. దాంతో ఇక్కడ మిగతా చోట్ల అంటే ఇక్కడ చినశంకరంపేట ప్రాంతంలో కూడా వరద తాకిడి పెరిగింది. అక్కడ రాకపోకలు నిలిచిపోయి అల్లివాగు మాత్రం ప్రమాదం పొంచి ఉందని చెప్పి స్థానికులకు కొంత ప్రభుత్వం అధికార యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరికలు
జారీ చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ మెదక్ జిల్లాలతో పాటు అంటే ఇక్కడ నుండి నీటి ప్రవాహ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రాంతాలకు పశువుల కాపర్లు కానీ రైతులు కానీ వివిధ అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటే కూడా ఆచితూచి వెళ్లాలని చెప్పి కూడా ఆ హెల్ప్ లైన్లు జిల్లా కలెక్టర్లు జిల్లా పోలీసు యంత్రాంగం రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పలు సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఏడుపాయల వనదుర్గ భవాని మాత ప్రాంతంలో మాత్రం పశువుల కాపర్లు ఎట్టి పరిస్థితులకు కూడా ఆ హల్దీబాగ్ ఆ ప్రాంతం వచ్చే నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయే అవకాశం ఉంది కనుక ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మాత్రము ఆ సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాంతంలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాలకు ఈ జిల్లాకు కూడా వరద తాకిడి పెరగనున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల దుర్గారెడ్డి అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా? సో ఇలాగే వరద ఉధృతి ఇంకా పెరిగితే కనుక ఎలాంటి సహాయక చర్యలు ముందుగా ఏమైనా చేపట్టారు అధికారులు? సో అలాగే అప్పుడు మనం చూస్తున్నాము అటు టెంపుల్ వద్ద అయితే చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా మురిగిపోయింది. సో చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులను ఏమైనా ఖాళీ చేయించారా? వారికి సంబంధించి ఏమైనా సహాయక చర్యలు అందిస్తున్నారా? అంటే ఇప్పటి వరకు అయితే ఈ యొక్క వనదుర్గ ప్రాంతం ఏడుపాయల ప్రాంతం ఎక్కడైతే పాపన్నపేట మండల కేంద్రం నుంచి అక్కడికి వెళ్లే నాగసనపల్లి వరకు మాత్రము రహదారులకు మాత్రము హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి కూడా అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా రావద్దు కొన్ని రోజుల దాకా అని చెప్పి కూడా ఆ మెదక్ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతో పాటు ఇక మిగతా హల్దీబాగ్ నుంచి ఎక్కడైతే తూప్రాను ఆ వెళ్లే ప్రాంతం ఉందో అక్కడ మాత్రము ఆ హల్దీబాగ్ సపోర్ట్ గా ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా కూలిపోయింది. అక్కడ నుండి పంట పొలాలకు భారీగా నీరు వచ్చే అవకాశం ఉంది కనుక ఆ ప్రాంతానికి రైతులు గాని గ్రామస్తులు గాని వెళ్ళలే వద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేపిస్తున్నారు. అంటే దాదాపు మిగతా చోట్ల కొన్ని విలేజ్లకు మాత్రం రాకపోకలు ఇప్పటి నుంచి నిలిపివేశారు. మిగతా వరద తాకిడి కావచ్చు ఈ రోజు కురుస్తున్న ఉదయం నుంచి వస్తున్న వరద భారీగా చేరుకోవడంతో హల్దీబాగ్ ప్రాంతంలో మాత్రం హెచ్చరిక బోర్డులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి పోలీసులు కూడా గట్టిగా ఏర్పాటు చేసి ఎవరైతే అత్యవసరం ఉంది ఆ రాకపోకలు చేయాల్సిన అవసరం ఉంటే రూట్ మార్పు చేసుకుంటా బయటకు వెళ్లే ప్రాంతానికి ఏ గ్రామానికి వెళ్లే అవకాశం ఉందని ఆ గ్రామాలకు వెళ్లే విధంగా కొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు మెదక్ జిల్లాలో మాత్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలు మిగతా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మాత్రం సింగూరు డ్యాముకు అత్యధికంగా ఆ వరద నీరు చేరుతుంది. దీంతో 5 గేట్లు ఎత్తి కిందికి దిగువనకు వదులుతున్నారు కనుక మిగతా అన్ని కూడా జలస్థలాలు సంతరించుకున్నాయి. వాగులు వంకలన్నీ నిండి పొరుతున్నాయి కనుక చెరువులకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతుంది కనుక అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్లేవారు అంటే పంట పొలాలకు రైతులే కావచ్చు లేకుంటే ఇంక మిగతా చోట్ల అత్యవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే రాకపోకలు నిలిపివేసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అత్యవసరం ఉంటే కూడా వారు సంప్రదించాలని చెప్తున్నారు. అదేవిధంగా హల్దీబాగ్ మాత్రం కొంచెం ఉంది ఆ ప్రాంతానికి తూప్రానికి వెళ్లే ప్రాంతవాసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొంత నోటీసులు జారీ చేసి వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అఖిల రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు మెదక్ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం అయితే కురుస్తుంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మెదక్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే చెప్తాను 9391942254. ఇదైతే మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇది. అలాగే సిద్దిపేట జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే 8712667100. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్స్ కి కాల్ చేస్తే అధికారుల నుంచి సహాయం కూడా పొందవచ్చు. సో ప్రస్తుతం అయితే ఈ వర్షపాతం ఇంకా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు ఎవరు కూడా వ్యవసాయ కాపర్లు ఎవరు ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా చుట్టుపక్కలకి వెళ్ళొద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇంకా వరద ఉధృతి పెరిగితే కనుక అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉండిపోతుంది అనేది కూడా ఊహించలేనట్టుగా ఉంది. ప్రస్తుతం అయితే మంజీరా నది పొంగి ప్రవహిస్తున్న తీరు మనం చూస్తున్నాము. అటు ఏదైతే నది ఉందో పంట చేలను ఆనుకుని చేలు మునిగిపోయేంత వరకు కూడా అయితే ప్రస్తుతం నది ప్రవహిస్తుంది. మరో పక్కన వనదుర్గామాత భవాని టెంపుల్ అయితే మొత్తం కూడా మునిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. మరో పక్కన అయితే ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాలేనంతగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో గరిష్టంగా అటు 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఇంకా అటు అల్పపీడనం కారణంగా వర్షపాతం ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నందువలన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటకు రావద్దు. అటు వాహనాలు నడిపేటప్పుడు కానీ సో బైవాక్ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా రోడ్ల మీద జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ హోల్స్ చూసుకోవాలంటూ అధికారులు
హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అటు జీహెచ్ఎంసీ కూడా కసరత్తు చేస్తుంది. సో దీంతో మరొక 3 రోజులైతే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడి వారు అక్కడ సురక్షితంగా ఉండాలి, ప్రజలు కూడా సహకరించాలంటూ ఎవరైనా అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రండి, లేదంటే వద్దంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.